అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరీనీయులు పవన్ కళ్యాణ్ గారు నిన్న విశాఖపట్నం బహిరంగ సభలో మహాకవి గురజాడ అప్పారావు గారి గృహంగా పట్టిన దుస్థితి తెలిసింది, తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని ఒక ప్రకటన చేయడాన్ని విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా గర్వపడుతున్నాం. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. గురజాడ ఇంటిలో ఒక తాగుబోతు ఆగస్టు 11న దూరిపోయి చొరబడి హల్చల్ చేశాడు. ఇక్కడ ఫ్యాన్లు ఇప్పేసి గురజాడ గారి తాలూకా సాహిత్యాన్ని చిందరవందర చేసి ఈ ఇంట్లో తాగేసి పడిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయనగరం జిల్లా పౌరవేదిక తరపు నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చేరేలా ఓ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించాము. అది వారికి చేరిన తర్వాత వారు రెస్పాండ్ అయ్యారు. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ గారిని ఒక చిన్న రిక్వెస్ట్ కోరుతున్నాం. గురజాడ గారి మునిమనుడు వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ గురజాడ గృహాన్ని కాపాడడం కోసం అవుట్ సోర్సింగ్ లో ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి జనసేన ఎమ్మెల్యే కందులు దుర్గేష్ గారు సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి. వారి శాఖ పరిధి నుంచే ఒక 5 నెలల నుంచి వీరికి జీతం రిలీజ్ కాలేదు. వెంటనే ఆ జీతాన్ని రిలీజ్ చేసే ఏర్పాటు గౌరవ పవన్ కళ్యాణ్ గారు చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ సెప్టెంబర్ 21వ తారీఖున గురజాడ గారి జయంతి, ఆ జయంతి నాటికే గురజాడ ఇంటిని ఆధునీకరిస్తాం, గురజాడ సాహిత్యాన్ని డిజిటలైజ్ చేస్తామని చెప్పి ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చూస్తే గురజాడ అభిమానులంతా గొప్పగా ఆనందపడతారు, సంతోషిస్తారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.